తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. రెడ్ బుక్ని మించిన జగన్ కొత్త బుక్ అనాలా యాప్ అనాలో ఏదైతే అది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఉందిలే, ఓడిపోయినప్పటి నుంచి ఏదో కొత్త యాప్లు అంటున్నారు, ఇది క్యూఆర్ కోడ్లు అంటున్నారు, అనేక రకాలుగా కొత్త పంధాలు వెళ్దాము అనేది మొత్తాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య కూడా అదేంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, బాబు మోసాలు అది ఇది అని చెప్పేసి పెట్టారు. అది కూడా పబ్లిక్ పెద్దగా రీచ్ అవ్వాల. మరలా తాజాగా నిన్న ఒకటి ఏదో కొత్త యాప్ అని చెప్పేసి చెప్పారు. సరే, ఇక్కడ ఈ యాప్ వల్ల ఏంటి అసలు, ఎందు గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారో ఏమో, కానీ మొత్తానికి యాప్ లాంచ్ చేశారు కదా. దీనికి సంబంధించి ఆ యాప్లో ఎవరెవరు ఏం చేయాలి అనేది ఒక ముక్కలో చెప్పారు, వినండి. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. విన్నారు కదా ఏమంటున్నాడు ఆయన. ఎవరెవరికైతే ఏమైనా సమస్యలున్నా, ఏదైనా ఇబ్బందులున్నా, ఏదైనా అరాచకాలు జరిగినా ఖచ్చితంగా ఆ యాప్లు ముందు డౌన్లోడ్ చేసిన తర్వాత దానిలో ఆ డీటెయిల్స్ పంపిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా తెలుస్తాను అనేదే కదా దాని సారాంశం. ఓకే, సో ఇప్పుడు దాడులకు పాల్పడినా, అరాచకాలకు పాల్పడినా, అక్రమ కేసులు పెట్టినా ఆ అధికారుల పేర్లైనా పెట్టాలన్నప్పుడు ఇందులో నాకు తెలిసి ఆ యాప్ను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా జరిగిన అన్యాయాలు కూడా అప్లోడ్ చేయాల్సింది ఎవరో తెలుసా? అందులో మొట్టమొదటిగా వైఎస్ సునీతారెడ్డి. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశారు, చేసిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు, తెలియనట్టుంటున్నారు, సిబిఐ కూడా తాత్సారం చేస్తుంది, మరి నాకు అన్యాయం జరిగింది, సాక్షాత్తు నా తండ్రినే హతమార్చారు అని చెప్పేసి ఫస్ట్ వైఎస్ సునీతారెడ్డి గారు కంప్లైంట్ చేయాలి. 2, వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా, ఆవిడ చేయాలి. తన అన్న మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, మరి నాకు ఆస్తులు రాలేదనో ఇంకొకటో నాకు జరిగింది ఈ అన్యాయం అని చెప్పేసి ఆవిడ కూడా ఆ యాప్ ద్వారా ఆ సమస్యలు తెలియచేయాలి. అవి క్లియర్ చేస్తే ఆ తర్వాత ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమేమి క్లియర్ చేస్తారో అనేది ఒక ప్రశ్న. 2, అనంతబాబు చేతిలో హతమార్చబడ్డాడు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళ కుటుంబీకులు, మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు పెడితే, డాక్టర్ సుధాకర్ ఉన్నాడు కదా, అతను కూడా కొంత ఆయనకి ఇబ్బందులు క్రియేట్ చేసి అప్పుడు కొంతమంది చేశారు, చివరికి భౌతికంగా ఆయన ప్రాణాలు విడిచేలాగా జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు చేయాలి. అలాగే వృద్ధురాలు రంగనాయకమ్మ ఉంది కదా, ఆవిడని ఎంత టార్చర్ పెట్టారో ఆవిడ పెట్టుకోవాలి. అలాగే ఒక 10th క్లాస్ అమర్నాథ్ తన సోదరిని ఏడిపిస్తున్నారని చెప్పేసి ఆ అబ్బాయి ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలో తగలబెట్టారు కదా, అతని కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయాలి. తోట చంద్రయ్య అని అతన్ని పేక కోసి చంపేశారు కదా, అతను కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయాలి. సో ఇట్లా వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తే మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇవన్నీ ఎవరు అధికారంలో ఉండగా జరిగింది? వైసీపీ అధికారంలో ఉండగా ఏం చేశారు? మరి
వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగల. కానీ దానికి సంబంధించిన న్యాయం ఎందుకు చేయలేకపోయారు? వీటన్నిటికీ న్యాయం చేసి అప్పుడు మిగతా వాటికి రావాలి. అది లేకుండా నేను ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఎక్కడెక్కడన్నా వదిలిపెట్టను, రిటైర్ అయినా వదలను అని చెప్పేసి బెదిరిస్తామని ఈ బెదిరింపులు చేస్తే ప్రజలు గెలిపిస్తారా? అధికారం వస్తుందా? మరలా ఆలోచించాలిగా. మనం ప్రజలకు ఏం చేస్తామంటే ప్రజలు అధికారం ఇస్తారు. రాగానే మీ అందరిని ఏరిపారేస్తానంటే ప్రజలు అధికారం ఇచ్చేస్తారా? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ కొత్త యాప్ రెడ్ బుక్ రెండు ఒకటేనా? అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఏమాత్రం ఓపెన్ అయింది? రెడ్ బుక్ ఓపెన్ అయితే ఒక్కొక్కరు మాట్లాడతారా ఈ రకంగా? ఏ ఒక్కరు మాట్లాడరుగా. ఇప్పుడు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు, లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా మాట్లాడుతున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంత స్వేచ్ఛనిచ్చారు. అది రెడ్ బుక్ అని ఆ టైంలో ఏదో ఎలివేట్ చేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రెడ్ బుక్ చేసింది ఏమీ లేదు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ ఒక్కళ్ళని అడిగినా చెబుతారు. రెడ్ బుక్ పని చేయాలంటే మొట్టమొదటిగా ఎవరు ఉండాలి అందులో? ఆ లిస్టులో పేరు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ అభిమానులు కావచ్చు, కోరుకుంది కొడాలి నాని పేరు. కొడాలి నానిని ఏమైనా టచ్ చేశారా? చేయలేదుగా. అంటే రెడ్ బుక్ ఏం పని చేయట్లేదుగా. రెడ్ బుక్ లేదు, ఏమీ లేదు, అసలు రెడ్ బుక్ వల్ల జరుగుతుంది ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏదో రాష్ట్రం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇటు చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన పందాలు ఆయన వెళుతున్నారు. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నిజంగా రెడ్ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటిగా ఎవరిని టార్గెట్ చేయాలి తెలుసా? కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పట్టుకోవాలి ముందు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఎంత నీచంగా మాట్లాడినాయి అంటే ఇప్పటికీ జన సైనికులకి కడుపు రగిలిపోతూ ఉంది, రక్తం మరుగుతూ ఉంది. సో ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఫోకస్ అటు తిప్పండి ఆ ద్వారంపూడి పైన అని చెప్పి చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు నాకు. సో రెడ్ బుక్ ఓపెన్ అయితే ఆయన ఎప్పుడో లోపల ఉండేవాడు. 16 నెలల దాకా ఇలాగ కూర్చోరు. ఒకటి అసలు ఆయన లోకేష్ గారు అప్పుడు ఏం చెప్పారు? చట్టపరమైన చర్యలు అని పదే పదే నొక్కి మరీ చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? నేను అధికారంలోకి వస్తే చాలా వేసేస్తాం. అదేగా ఇప్పుడు మొన్నటిదాకా మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారం కోల్పోయి 16 నెలలే. 16 నెలలకే మీరు తట్టుకోలేక 16 నెలలు ఏంటి 15 రోజులే తట్టుకోలేకపోయారులే. తట్టుకోలేక రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు మీరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన నాయకుల్ని అధికారంలో పెట్టుకోవాలి, మాకు ఆళ్ళు కావాలని అంటే వద్దొద్దు తీసేయండి, తీసేసి మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పేసి అన్నారంటే వాళ్ళకి అసలు ఆ ఓటమి జీర్ణించుకోలేక, లేకపోతే ఆ ముఖ్యమంత్రి పదవిలో వేరే వాళ్ళని ఊహించుకోలేక, లేదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారనేది జీర్ణించుకోలేక. సో ఏనాడైనా మనం అధికారంలో ఉండగా ఇది చేసాం అది చేసాం అని ఎప్పుడైనా చెప్పారా? నిన్న నేను ఒక ఎనలిస్ట్తో మాట్లాడిన వీడియో ఉంచుడు కావాలండి. దాంట్లో ఆయన ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచే పరిపాలన ఎందుకు కొనసాగించారంటే భారతి గారి కనుసన్నల్లోనే నడుస్తుంది కాబట్టి, ఆవిడ కనుసన్నల్లోనే మీటింగులు రివ్యూలు ఏవైనా సరేనట. అందు గురించి ఒకవేళ సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి భారతి గారిని తీసుకెళ్తే ఆవిడ ఎందుకు వచ్చారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడతాయని బయటికి రానియకుండా శుభ్రంగా ఇంట్లోనే పెట్టేసుకొని రివ్యూలు కండక్ట్ చేసేసి ఒక మరి టీవీలోనో ఎట్లా కనెక్ట్ చేసి ఆవిడ ఒక రూమ్లో ఉండేవాళ్ళట. చేశారని చెప్పి డైరెక్ట్గా నేను సీనియర్ మోస్ట్ అనలిస్టు, ఆయనకి క్షుణ్ణంగా ప్రతి అంశం తెలుసు. ఆయన ఓపెన్గా నిన్నే చెప్పారు. దానిపైన నేను వీడియో చేస్తానండి కంప్లీట్గా అసలు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారనేది. సో అంటే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, ఆ పరిపాలనా తీరులో ఉన్న విధానాలు ఇవన్నీ కూడా భారతి గారికి అనుసంధానంలోనే నడిచింది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు కొత్తగా మీరు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుక్ ఓపెన్ చేసి చేసేది ఏంటి? అసలు అధికారంలోకి ప్రజలు ఒకవేళ ఇప్పుడు ఏ ప్రజలైనా మిమ్మల్ని ఎవరైనా సరే ఒక వ్యక్తిని గెలిపించాలి, అధికారంలోకి తీసుకురావాలంటే ఇదిగో నేను ప్రజల కోసం ఇది చేస్తా అని చెప్పేసి చెప్తే ప్రజలు దాన్ని నమ్మితే అప్పుడు వాళ్ళని గెలిపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకుందాం, పవన్ కళ్యాణ్ గారి విషయమే తీసుకుందాం. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి?
మాకు కేంద్రంలో కూడా బీజేపీతో మాకు పొత్తు కావాలి అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కింద మీద పడి ఒప్పించుకొని తీసుకొచ్చుకున్నారు. కలిసి వెళ్ళారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు కేంద్రంలో కూడా మాకు కావాల్సిన మద్దతు ఇవ్వండి, అది నిధుల రూపంలో కావచ్చు, కంపెనీల రూపంలో కావచ్చు, పెట్టుబడుల రూపంలో కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ మీద నడుస్తుంది. సో ప్రజలు ఏం కోరుకున్నారు? మీరిద్దరు కలిసి ఉండండి, మీ ఇద్దరు కలిసి ఉన్నా మేము చక్కగా గెలిపిస్తాము అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మీరంటే రాజధాని అంటున్నారు, పెట్టుబడులు అంటున్నారు, ఉపాధి కల్పిస్తామంటున్నారు. వీళ్ళు ఉపాధి కల్పిస్తున్నామన్న మాటలు వీళ్ళు చెప్పారు. రాజధాని నిర్మిస్తామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా ఆపుతామన్నారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. వీటన్నిటినీ క్రోడీకరించుకొని ఓకే వీళ్ళు చేస్తానన్నారంటే మనం నమ్మొచ్చు అని నమ్మారు కాబట్టి గెలిపించారు. ఇట్లాంటిది మీరు ఏదైనా హామీ ఇస్తున్నారా? ఇప్పుడు మీరు పదే 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఏ రోజైనా నేను ఇది చేస్తా, ప్రజల కోసం ఇది చేస్తా, యువత కోసం ఇది చేస్తా, ఇదిగో నేను ఫలానా చేస్తాను కాబట్టి నన్ను గెలిపించండి అని ఏ రోజైనా ఒక పదం అన్నారా? ఇప్పటి వరకు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మాట్లాడుతుంది ఏంటి మీరు? 29లో మేము గెలుస్తాం, గెలిచిన తర్వాత ఒకటి తాడ తీసేస్తాం. దీనికా? కానీ ఏం చేస్తాం? మేము ఇది చేస్తామంటే కదా ప్రజలు గెలిపించేది. అది చెప్పకుండా మేము గెలుస్తామనంటే ఎలా? ఏం చూసి గెలిపించాలి ప్రజలు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? అది చెప్పరు. గెలిచిన తర్వాత ఇదిగో ఈ బుక్ ఉంటుంది, ఈ కంప్లైంట్ ఉంటుంది, వాళ్ళు రిటైర్ అయిపోయిన వదలను. మొన్న వదిలేరా ఏంటి? ఇప్పుడేదో వదలనంటారు. మొన్న వదిలేరా? ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని పాప ఆయన పైన 3rd డిగ్రీ పెట్టారు. ఆయన కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ పెట్టాలా? రఘురామకృష్ణరాజు గారి పేరు మర్చిపోయి నేను. ఆయన కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇదిగో నా పైన ఇలా చేశారని చెప్పేసి ఆయన కూడా పెట్టాలి. ఏం చెప్తారు సమాధానం దానికి? మళ్ళీ వీళ్ళు పెట్టిన ట్విస్ట్ ఏంటో తెలుసా? మొబైల్ నెంబరు, ల్యాండ్లైన్ నెంబరు. ఆ ల్యాండ్లైన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? హైదరాబాద్లో ఉంటుంది. దాని కోడ్ ఎంత? 040 నెంబర్ నేను చెప్తా తర్వాత. ఆయనేమో 2 రోజులు తాడేపల్లి, 4 రోజులు బెంగళూరు. కంప్లైంట్ కనెక్టింగ్ నెంబర్ వచ్చేసి హైదరాబాదు. ఏందో ఈ ట్రయాంగిల్ మరి. సో ఇదొకటి 040 హైదరాబాద్ కోడు 49171718 అంట. ఎందుకు ఇది నెంబరు? ఈ నెంబర్ ఎక్కడది పోనీ ఒకసారి చెక్ చేశారా? ఈ నెంబర్ ఎక్కడదంటే బంజారా హిల్స్లోని శ్రీకృష్ణ జ్యువెలరీస్ అని చెప్పేసి ఒకటి ఉంది. బ్రాకెట్లో వైఎస్ఆర్ అంట, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఈ బంగారం దుకాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోన్ నెంబర్కి ఏమో మరి. నేనేమి లిక్కర్ స్కామ్లు ఇప్పుడు ఏదో బంగారం స్కామ్ చేశారన్నారు, దానికి దీనికి కనెక్షన్ ఉందని మాత్రం నేనేం అనట్లేదులే. కానీ మామూలుగా ఇక్కడ ఆ జ్యువెలరీస్ది కృష్ణా జ్యువెలరీస్, శ్రీకృష్ణ జ్యువెలరీస్ ఏదో ఉంది, ఆ నెంబర్ అంట మరి. అది ఆ జ్యువెలరీస్కి ఈయన పెట్టిన ఇదేంటిది కొత్త యాప్ డిజిటల్ బుక్, దానికి ఎక్కడి నుంచి లింక్ ఉందో, ఏమి లింక్ ఉందో మరి దీన్ని ఎవరు అటెంప్ట్ చేస్తారో సరే, అఫ్కోర్స్ ఎవరో వాళ్ళు కస్టమర్ కేరో ఏదో ఉంటుంది కదా, వాళ్ళు చూసుకుంటారు అనుకుందాం. అసలు హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? అదే తాడేపల్లిలో పెట్టచ్చుగా. సో అంటే తాడేపల్లిలో పెడితే ఎవరు కంప్లైంట్ చేయరని అనుకుంటున్నారేమో మరి. హైదరాబాద్లో ఉంటే చేస్తారేమో, ఏమో మరి ఎట్లా ఏముందో. సరే, నాకు తెలిసి ఇప్పుడు సాధారణంగా మరి ఎవరెవరు కంప్లైంట్స్ చేస్తే దాని రియాక్షన్స్ ఇమీడియట్గా ఏమైనా సరే అక్నాలెడ్జ్ మెసేజ్ ఏమైనా వస్తుందా టెక్స్ట్ మెసేజ్ రూపంలో, ఏంటో ఏమో తెలీదు. అనేక రకాలుగా ఉన్నాయి. సరే, ఎవరెవరికైతే ఇబ్బందులు ఉండే వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెడతారు కాబట్టి చూద్దాం. ఎందుకంటే నిజంగా కమిట్మెంట్తో ప్రజా సమస్యలపైన తీర్చాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఎవరికైనా సరే ఒక కుటుంబీకులకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళితే తీర్చలేదు అనుకుందాం. అప్పుడు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పాలండి? వాళ్ళు ఎందుకు చేయరు, వాళ్ళు చేసేలాగా నేను చేపిస్తానని చెప్పేసి, ప్రభుత్వం మెడలు వంచానే చేపిస్తానని చెప్పేసి సదరు బాధితుల వైపు ప్రతిపక్షం నిలబడాలి. అది ప్రతిపక్షం యొక్క తీసుకోవాల్సిన స్టాండు. ఈయన ఏం మాట్లాడినా ప్రభుత్వం వచ్చాకే చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం వైద్యం కోసం అడిగాడు అనుకుందాం మాట వరుసకి. మనకి ఇప్పుడు ప్రభుత్వం లేదు కంటే నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తానంటే ఏంటది? అప్పుడు దాకా ఆయన బతుకుంటాడా? అలాగే ఇప్పుడు వాళ్ళకి సమస్యలతో బాధపడతా ఉంటే మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తామని అనుకుంటే ఆ సమస్యలు వాళ్ళు ఇప్పుడు క్లియర్ అవ్వాలి కదా వాళ్ళకి. సో ప్రభుత్వం రాకపోతే
వస్తుంది అనుకుందాం, సమస్య మీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇదంతా అని అనుకుందాం. ఒకవేళ రాకపోతే ఆ బాధితుల పరిస్థితి ఏంటి మరి? అంటే అసలు నిజమైన బాధితులు అయితే అప్పటిదాకా ఇక మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు ఆ సమస్యలు తీరతాయి అని చెప్పేసి అది 2029, 34, 39 ఇక అప్పుడు దాకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలనే. నిజంగా అదేనా? ఏంటో మరి మొత్తం మీద ఈ కొత్త యాప్లు ఏంటో, కొత్త ప్లాన్లు ఏంటో, కొత్త స్టెప్స్ ఏంటో కానీ విచిత్రమైన విషయాలన్నీ కూడా వైసీపీ అవలంబిస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు ముందు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే సగం గోల. వాళ్ళు ఏదైతే వాళ్ళపైన వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మీరు ఎండగడితే బ్రహ్మాండంగా ప్రజలే మీ వైపు మద్దతు తెలుపుతారు. అది మాత్రం మనం చెయ్యం. మాకు ప్రతిపక్ష హోదా కావాలంటాం, మళ్ళీ దీని మీద మళ్ళీ కోర్టుకి వెళ్తాం. ఈ కోర్టులు అలా ఏందో ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపిస్తే మనకు ఆ హోదాలు వస్తాయి. కానీ నాకు కోర్టు ఇవ్వాలి అంటే కోర్టు మాత్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? కోర్టు ఏం చెప్తుంది? అది పిలవదు. అది పిలవనంతకాలం నేను కోర్టు చెప్పిన తర్వాత వెళ్తాననేది ఇదంతా ఒక వంక, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ లెజిస్లేటివ్ సిస్టంలో జ్యుడిషియల్ సిస్టమ్ ఎంటర్ అవ్వదు మోస్ట్ ప్రాబబ్లీ. అది కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఎంటర్ అవుతుంది. ఇది సిల్లీ మ్యాటరే కదా, ప్రతిపక్ష హోదా కావాలంటే ఏంటి అసలు? సో అది స్పీకర్ యొక్క విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి చెప్తారు. అది చెప్పిందాగా ఏమైనా కోర్టులో ఉంది కదా అని చెప్పేసి అంటారు. ఇదంతా తప్పించుకునే మార్గాలు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మరి చూద్దాం ఈ యాప్ ఏందో, ఈ కొత్త బుక్ ఏంటో, డిజిటల్ లైబ్రరీ ఏదో చెప్పారు మొత్తానికి. డిజిటల్ బుక్ అది లైబ్రరీ లాగా అయిందంట. మరి చూద్దాం, మీరు ఆ బుక్లో పెట్టండి అని అన్నారు. మరి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా స్టార్టింగ్లో, వాళ్ళందరూ పెడితే మరి వాళ్ళకేమి సమాధానం చెప్తారా? కానీ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.